గుండె నిజంగా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూడొచ్చా లేదని చెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి థియేటర్కి. బ్రో ఎలా ఉంది అఖండ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు ఇవాళ? మామూలుగా లేదు, నేను హోమ్ థియేటర్ లో పెట్టుకుని విన్నాను. అసలు బాలయ్య డైలాగ్ చెప్తా అంటే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఈసారి థియేటర్లు నిజంగా ఏమైపోతాయి బాలయ్య దెబ్బకి, తమనన్న దెబ్బకి. ఆల్రెడీ అఖండ అప్పట్లో చూసాం కదా, లాక్డౌన్ లో ఆయన సృష్టించిన ఒక ప్రపంచనము. మళ్ళా అదే డిసెంబర్ లో మళ్ళా క్రిస్మస్కి వస్తున్నాడు బాలయ్య. నిజంగా అన్న బాలయ్య అన్న మన ఇండస్ట్రీకి బాలయ్య లాంటి ఒక యాక్టర్ దొరకడం మన అదృష్టం. బాలయ్య అసలు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, ఈసారి చాలా యంగుగా కనిపిస్తున్నాడు. సో ఈసారి మన క్రిస్మస్ డిసెంబర్ కి బాలయ్య పెట్టే ఊచకోతకి ఏ థియేటర్ లో సౌండ్ కి ఎవడు హార్ట్ అటాక్ వచ్చి పోతాడో తెలియట్లేదన్న. ఆ డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. బాలయ్యకే సాధ్యం అలాంటి డైలాగులు చెప్పాలన్న. నా కొడక అన్న ఆయన ఏం చెప్పినా నడుస్తుంది. ఇండియాలో ఇంకా ఏ యాక్టర్ అయినా సరే చేస్తే ఓవర్ అంటారు. ఉండబోతుంది. నేను మామూలుగా మేము మెగా ఫ్యాన్ గానే చెప్తున్నాం కదా, పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము. అఖండ కోసం లీగర్లు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మన జనాలకు ఉన్నది ఏకైక ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒకటే అన్న. ఎంటర్టైన్మెంట్ కోసం సస్తున్నారు. అప్పట్లో లాక్డౌన్ లో అఖండ అసలు వచ్చి ప్రాణం పోసింది ఎంటర్టైన్మెంట్ తెలుసా. సినిమాలు లేవు అనే టైంలో మళ్ళీ అదే డిసెంబర్లో వస్తున్నాడు. మొన్నటి వరకు ఓజీ విశ్వరూపం చూసాము, ఇప్పుడు అఖండ తాండవం చూడబోతాం నెక్స్ట్ థియేటర్లో. మాత్రం రెడీగా ఉన్నామన్న. బాలయ్య దెబ్బ ఈసారి నాకు తెలిసి 1000 కోట్లు కొట్టేలాగే ఉన్నాడు ఈసారి. ఒక మామూలు ఈ రీజనల్ సినిమాలో మొన్న వెంకటేష్ గారు ఎలాగైతే ఒక చూశారో, ఓజీ 300 కోట్లు ఎలా కొట్టారో, ఈసారి అఖండ 1000 కోట్లు పెట్టేలాగా ఉందన్నమాట. ఆ ఏజ్లో బాలయ్య అసలు ఆ 70-65 సంవత్సరాలలో వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏం చేస్తున్నారన్న, వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవచ్చు కదా. హై ఇచ్చే మూమెంట్స్ ఉంటేనే సినిమాకి వస్తారు అని చెప్పేసి బాలయ్య ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నాడు 65 సంవత్సరాల ఏజ్లో. అలాంటి సీన్లు పెట్టచ్చు కదా, ఏదో పుల్కా లవ్ స్టోరీలు అవి ఇవి పెట్టి గలీజ్ అనేది తీస్తారు. బాలయ్యని చూసి నేర్చుకోవాలన్న, ఒక డైలాగ్ చెప్పాలన్న. ఆవిడమ్మ ఆ ఏజ్లో ఆవిడమ్మ అది రాజసం అంటారు చూసావా, బాలయ్య అంటేనే రాజసం అంటే బాలయ్య. ఆ మేసం తిప్పుకొని వస్తా ఉంటే ఎప్పటి హీరోలన్నా వీళ్ళందరూ మనం షెడ్యూల్ వేసుకున్నప్పుడు హీరోలు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ రేంజ్లో చేస్తున్నారంటే దండం పెట్టాలన్న. తెలిసిందే కదా మా తమన్ బ్యాక్గ్రౌండ్, నేను కొత్తగా తెలుసు కదా బాలయ్య అంటేనే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పటి వరకు బాలయ్య నందమూరి తమన్ అనేవాళ్ళు, ఇప్పుడు కొనిదేల తమన్ అంటున్నారు. కొత్తగా ఇప్పుడు ప్రభాస్ కూడా ఏదో ఉప్పలపాటి తమన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరికి మ్యూజిక్ బాగా కొడితే వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు. అది ఒరిజినల్గా సెట్ అయ్యేది ఎవరికో మన అందరికీ తెలుసు. సో బాలయ్య మళ్ళీ ఈసారి తమను కలిసి మళ్ళీ బోయపాటి ఏం చేస్తాడు స్వామి, ఆయన మెంటల్ ఎక్కిస్తాడు. మొన్న రామ్ గన్ సినిమాలో చూస్తే అంటే ట్రాక్టర్ గడ్డపారైతే అట్లే దింపేశాడు. ఈసారి ఏం దింపుతాడు బాలయ్యతో, ఏం చేస్తాడు. గుండె నిజంగా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూడొచ్చా లేదని చెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి థియేటర్కి.